హాయ్ పిల్లలు, వెల్కమ్ టు విజ్జు మామ కథలు. ఈరోజు మీ విజ్జు మామ మీకోసం మరో చక్కటి కథ తీసుకొచ్చాడు. ఆ కథ పేరు జున్ను, యాపిల్ మరియు పప్పి. అనగనగనగనగా ఒక ఊర్లో జున్ను, యాపిల్ అని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. జున్ను యాపిల్ కంటే పెద్దవాడు. ఇద్దరు చాలా అల్లరి పిల్లలు, కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మాత్రం పర్వతం లాంటిది. ఒకరోజు వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరికీ ఒక కార్ గిఫ్ట్ ఇస్తాడు. చిన్నగా లైట్లు వెలుగుతూ ఆరిపోతూ అని శబ్దం చేస్తూ కార్ చాలా బాగుంది. అప్పుడు ఆ కార్ని చూసి యాపిల్ కళ్ళు పెద్దవయ్యాయి. వావ్, ఎంత బాగుంది, ఇది నాది, నేనే ముందు చూసా అంటూ అరిచాడు. జున్ను కాస్త నవ్వుతూ, సరే యాపిల్, ఈరోజు నువ్వే ఆడుకో, నేను తర్వాత ఆడుకుంటాలే అని అంటాడు. ఆ రోజంతా యాపిల్ ఆ కారుతోటే ఆడుకుంటున్నాడు. జున్నుకు అస్సలు ఇవ్వలేదు. తిన్నా, తాగినా, పడుకున్నా ఆ కారుతోటే. రాత్రిపూట కూడా ఆ కారును చేతిలో పట్టుకొని మంచంపై పడుకున్నాడు. కానీ పిల్లలు, రాత్రిపూట ఏం జరిగిందో తెలుసా? అప్పుడే పొరుగింటి చిలిపి పప్పి వాళ్ళ గదికి వచ్చింది. ఆ పప్పికి మెరుస్తున్న ఆ కార్ చాలా నచ్చింది. నెమ్మదిగా ఆ కార్ని నోటితో పట్టుకొని నిశ్శబ్దంగా బయటికి పారిపోయింది. యాపిల్ ఒక్కసారిగా లేచిపోయాడు. జున్ను, నా కార్ తీసుకెళ్ళింది అంటూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. జున్ను వెంటనే లేచి బయటికి పరిగెత్తుకెళ్ళి, అరే పప్పి, అది మా కార్ రా, యాపిల్కి ఆ కార్ అంటే ఎంతో ఇష్టమని నీకు తెలుసు కదా, ఇదిగో నీకు బిస్కెట్ అంటూ ప్రేమగా చెప్పాడు. అప్పుడు పప్పి తోక ఊపుకుంటూ కార్ని జున్నుకి ఇచ్చేస్తుంది. జున్ను ఇంటికి వచ్చి, ఇదిగోరా యాపిల్, కార్ని జాగ్రత్తగా ఉంచు అని అంటాడు. యాపిల్ ఆశ్చర్యపోయి, అన్నయ్య, నువ్వే తెచ్చావా పప్పి దగ్గరికి వెళ్ళి అని అడుగుతాడు. అవునరా, కానీ పప్పి కూడా చిన్న పిల్ల కదా, దానికి కూడా ఆడుకోవాలనిపిస్తుంది, అందుకే తీసుకెళ్ళింది అని అంటాడు. అది విన్న యాపిల్ అనుకున్నాడు, అన్నయ్య లేకపోతే నేనేం చేసేవాడిని అని. మరుసటి ఉదయం నుంచి యాపిల్ ఆ కార్ తీసుకొచ్చి, అన్నయ్య, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అని అంటాడు. జున్ను నవ్వుతూ, మన ఇద్దరం కాదురా, పప్పిని కూడా కలుపుకొని ముగ్గురం ఆడుకుందామే అంటూ ఆ కార్తో ముగ్గురు ఆడుకున్నారు. ఆ రోజు నుంచి జున్ను, యాపిల్ ఇద్దరు ఏ గిఫ్ట్ అయినా సరే కలిసి పంచుకునేవారు, ఏ బొమ్మనైనా సరే కలిసి ఆడుకునేవారు. పిల్లలు విన్నారు కదా, ఈ కథలో నీతి పంచుకోవడం అంటే కోల్పోవడం కాదు, పంచుకున్నప్పుడే సంతోషం రెట్టింపవుతుంది. ఇలాంటి మరో మంచి కథతో మీ మామ మళ్ళీ వస్తాడు. అప్పటి వరకు సెలవే, బాయ్. ఇలాంటి కథలు మీ పిల్లల్ని పోలిన వీడియోలుగా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడ మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదా ఇన్స్టాగ్రామ్లో విజ్జు మామ కథలు పేజ్ ఓపెన్ చేసి అక్కడ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీ పిల్లల్ని పోలిన వీడియోస్ యూట్యూబ్లో ఒక మంచి నీతి కథగా చూసే అవకాశం మీకు దక్కుతుంది.